హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినా లేదా ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా సరే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి. దానిపైన క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేస్తే మనం చేసే వీడియోస్ అనేది ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. దీనివల్ల మీ యొక్క ప్రిపరేషన్కి ఉపయోగపడి రాబోయే నోటిఫికేషన్లో ప్రతి ఎగ్జామ్లో మంచి మార్క్స్ అయితే స్కోర్ చేస్తారండి. ఓకే, సో ఈరోజు ఈ వీడియో ద్వారా హౌ టు ప్రిపేర్ గ్రూప్ 2 లేదా హౌ టు ప్రిపేర్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ లేదా హౌ టు ప్రిపేర్ ఎస్ఐ ఎగ్జామ్, కానిస్టేబుల్ ఎగ్జామ్. సో ఎలాంటి ఎగ్జామ్కైనా ఎలా ప్రిపేర్ అవ్వాలి, మన యొక్క ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి, సబ్జెక్ట్స్ ఏ ఉంటాయి, దాన్ని ఎలా చదవాలి, ఎంత టైం చదవాలని చెప్పేసి తెలుసుకుందామండి. అయితే ప్రతి ఒక్కరు గమనించండి సార్, మీరు ఎనీ ఎగ్జామ్ రాసినప్పుడు అంటే ఏ జాబ్ ఎగ్జామ్ రాసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది ఆ యొక్క ఎగ్జామ్ యొక్క సిలబస్ తెలియాలండి. ఫస్ట్ మనం సిలబస్ చెప్పుకున్న తర్వాత, ఓకే, మనం చిన్న ఎగ్జాంపుల్గా గ్రూప్ 2 సిలబస్ చెప్పుకున్న తర్వాత మనం ఏ విధంగా రెడీ అవ్వాలి, మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉండాలి, మన యొక్క ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చూద్దామండి. రైట్ అండి. సో మనకి గ్రూప్ 2 విషయంగా వస్తే టోటల్గా 450 మార్క్స్ ఉంటాయండి. రైట్, 450 మార్క్స్ ఉంటాయి. అయితే మనకి దీంట్లో 3 పేపర్లు ఉంటాయండి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అండి. సో ఇలా 3 పేపర్లు ఉంటాయి. అయితే ఈచ్ పేపర్ వచ్చేసరికి 150, 150, 150 అండి. 3 పేపర్లు ఉంటాయి. ఈచ్ పేపర్ 150, 150, 150 అండి. అయితే పేపర్ 1 చూసుకుంటే మనకి దీంట్లో సబ్జెక్ట్ చూసుకుంటే మెయిన్గా కరెంట్ అఫైర్స్ అండి. ఫస్ట్ది కరెంట్ అఫైర్స్, రెండో చూసుకుంటే జనరల్ సైన్స్ అండి, జనరల్ సైన్స్. మూడవ చూసుకుంటే మోడర్న్ హిస్టరీ అండి, మోడర్న్ హిస్టరీ. నాలుగవది రీజనింగ్. ఐదవది బైఫర్కేషన్, ఏపీ బైఫర్కేషన్ అండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ విభజన మరియు సవాల్ అన్నమాట. ఆరో చూసుకుంటే ఎకానమీ కొంచెం ఉంటుందండి. ఓకే, ఎకానమీ. అదేవిధంగా పాలిటీ కూడా ఉంటుందండి దీంట్లోనే, పాలిటీ. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అండి. సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, అదేవిధంగా చూసుకుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నమాట. సో ఇటు పేపర్ 2 వస్తే ఏపీ హిస్టరీ అండి. ఓకే, ఏపీ హిస్టరీ. అదేవిధంగా చూసుకుంటే ఇండియన్ పాలిటీ అండి, పేపర్ 2. సో ఇది 75, ఇది 75 అండి. సో వేరేస్ మనకి పేపర్ 3కి వస్తే ఎకానమీ అండి, ఇండియన్ ఎకానమీ. అదేవిధంగా ఏపీ ఎకానమీ అండి. రైట్ రైట్ చూడండి, మనకి పేపర్ 1 150, పేపర్ 2 150, పేపర్ 3 150. ఇలా మనకి 3 పేపర్లు, ప్రతి పేపర్ నుంచి 150 మార్కులు చెప్పిన 450 మార్కులు ఉన్నాయండి. అయితే మన గత కొద్ది కాలంగా మైనస్ మార్క్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ 2017 అనేది మైనస్ మార్క్ లేదండి, 2019 మాత్రం మైనస్ మార్క్ ఉందన్నమాట. అయితే ఓవరాల్ కట్ ఆఫ్ చూసుకుంటే మనకి 300+ మార్క్స్ వస్తే మాత్రం మనకి కొంచెం సేఫ్ స్కోర్ అండి. రైట్, అంటే ప్రతి టాపిక్ నుంచి, ప్రతి పేపర్ నుంచి మనకి 100 మార్కులు రావాలి. సో అలా వస్తే మనకి సేఫ్ అన్నమాట. అయితే ఏం చేయాలి ముందు గమనించండి సార్. మనకి పేపర్ 1 గురించి చూసుకుంటే కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో మనకి 4 టాపిక్స్ వస్తాయండి. ఏంటంటే గమనించండి సార్, ఒకటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా బయాలజీ, దీంతో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ అండి దీనిలో వస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే మోడర్న్ హిస్టరీ అండి. నెక్స్ట్ చూసుకుంటే రీజనింగ్ అండి. రీజనింగ్తో పాటు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుందండి. ఓకే, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది అనమాట.
నెక్స్ట్ ఏపీ బైఫర్కేషన్ అండి, ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్ళు. నెక్స్ట్ చూసుకుంటే ఎకానమీ అండి. నెక్స్ట్ చూసుకుంటే పాలిటీ ఉంటుంది. ఆ తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్. ఆ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, దీంతో పాటుగా మనకి జాగ్రఫీ ఉంటుందండి, ఇండియన్ జాగ్రఫీ, అదేవిధంగా ఏపీ జాగ్రఫీ ఉంటుందండి. ఇండియన్ జాగ్రఫీ. అయితే చాలా మంది డౌట్ ఏంటంటే, సార్ ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, మాకు చాలా కొత్త సార్, సో ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి అని చాలా మంది డౌట్. సో అది క్లారిఫై చేస్తాను అన్నారు సార్. మెయిన్గా చూసుకుంటే నా సజెషన్ ప్రకారం ప్రతి ఒక్కరును ఏ సబ్జెక్ట్ ఫస్ట్ చదవాలంటే మోడర్న్ హిస్టరీ అండి. ఎందుకంటే అసలు మనకి హిస్టరీ, మన మోడర్న్ హిస్టరీలో ఏముందండి, ఒకప్పుడు భారతదేశం అనేది ఈ విధంగా ఉండి, ఓకే, సో ఇలా ఉండేది. సో ఆ తర్వాత అది ఇటు పాకిస్తాను, ఓకే, సో ఇలా పాకిస్తాన్ నుంచి విడిపోయి ఇక్కడున్న బంగ్లాదేశ్ని విడిపోయింది, రైట్. సో ఇలా విడిపోయింది మనకి. సో అలా ఉన్న భారతదేశం అనేది ఈ విధంగా ఏర్పడింది, రైట్. సో అది తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే హిస్టరీలో మనకి ఎన్ని పాయింట్స్ ఉంటాయంటే, మన పూర్వ చరిత్ర ఫస్ట్ తెలుస్తుందండి. ఓకే, మన యొక్క పూర్వీకుల, ఓకే, పూర్వీకుల చరిత్ర తెలుస్తుంది అనమాట. దీంతో పాటుగా ఈ మన పూర్వీకులు ఏ ప్రాంతంలో, ఓకే, ఏ ప్రాంతంలో పరిపాలించారు లేదా ఏ ప్రాంతంలో జీవించారు. సో ఏ ప్రాంతంలో అంటే ఏమొస్తుందండి, ప్రాంతం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, జాగ్రఫీ, రైట్. జాగ్రఫీ అండి. అంటే హిస్టరీ తెలుసుకుంటే మన పూర్వీకుల చరిత్రతో పాటుగా వాళ్ళు నివసించే ప్రాంతం, రైట్, వాళ్ళు నివసించే ప్రాంతం ఏంటంటే, ప్రాంతం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, జాగ్రఫీ అండి. నెక్స్ట్ చూసుకుంటే మన పూర్వీకులు, సో వాళ్ళు ఆ ప్రాంతంలో పరిపాలన ఏ విధంగా చేశారు, రైట్. పరిపాలన ఏ విధంగా చేశారు. పరిపాలన అంటే ఏంటండి, పరిపాలన. సో పరిపాలన అంటే ఏంటంటే పాలిటీ అండి, ఓకే, పాలిటీ, అంతే కదండి. అయితే ఈ పరిపాలనలో అంటే మన పూర్వీకులు ఒక ప్రాంతంలో పరిపాలన చేస్తున్నప్పుడు అక్కడ ఆర్థిక స్థితులను, ఓకే, ఆర్థిక స్థితిగతులను పెంచడానికి, అభివృద్ధి వైపు నడవడానికి వాళ్ళు చేసిన సంస్కరణ అన్నమాట ఆర్థిక వ్యవస్థ సంస్కరణ అండి. ఓకే, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం అనమాట. ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటండి, మనకి ఎకానమీ, రైట్, ఎకానమీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హిస్టరీని బేస్ చేసుకొని చదివితే చాలా ఈజీగా అర్థమవుద్దండి. ఒకసారి గమనించండి. ఎలా అంటే, సో ఏదో ఒక ప్రాంతం అండి, సో ఈ ప్రాంతం, సో ఈ ప్రాంతంలో ఎన్నో ఊర్లు ఉన్నాయి, ఓకే, సో ఎంతోమంది రాజులు ఉన్నారనమాట. సో ఏదో ఒక ప్రాంతం, సో ఈ ప్రాంతంలో ఒకళ్ళు పరిపాలించారు. సో అయితే ఈ ప్రాంతంలో పరిపాలన గురించి తెలుసుకునేటప్పుడు అంటే మన పూర్వీకులు ఎవరైనా అవ్వచ్చు, మనం మొఘల్ సామ్రాజ్యం నుంచి తీసుకోవచ్చు, లేదా గుప్త సామ్రాజ్యం తీసుకోవచ్చు, లేదా శాతవాహనులను తీసుకోవచ్చు, ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అండి. అంటే మన పూర్వీకులు ఒక ప్రాంతాన్ని పరిపాలించారు, ఆ పరిపాలనలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. అంటే ఏంటంటే ఆ ప్రాంతం ఏంటి, ఓకే, ఇప్పుడు ఇండియా ఉందండి, సో ఇండియాలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. సో ఈ చాలా ప్రాంతాల్లో మన యొక్క పూర్వీకులు పలానా ఆంధ్రప్రదేశ్, పలానా కర్ణాటకలో పరిపాలించారంటే ఈ కర్ణాటక ప్రాంతాన్ని మనం తెలుసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది ఒకప్పుడు కర్ణాటక అండి, కర్ణాటక అనమాట. సో కర్ణాటక, మైసూర్. సో మనం అందుకేనంటే మన క్లాసులో హిస్టరీ గురించి చెప్పినప్పుడు ప్రతిసారి మ్యాప్ ఎందుకు వేసానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మ్యాప్ ఐడెంటిఫై చేస్తే రేపొద్దున్న ఈజీగా మనం బిట్స్ ఆన్సర్ చేస్తామండి. దానివల్ల మీకు మ్యాప్ అనేది జరిగింది. ఫస్ట్ సబ్జెక్ట్ అనేది హిస్టరీ తీసుకోవాలి. హిస్టరీ తీసుకున్నప్పుడు దాని తర్వాత
హిస్టరీకి సైమల్టేనియస్గా జాగ్రఫీ చదవాలండి. ఓకే, ఎందుకంటే వీళ్ళు ఎక్కడ జీవించారంటే ఈ ప్రాంతంలో. సో ఈ ప్రాంతం ఏంటంటే మన ఇండియాలో ఉంది, ఇండియాలో ఎక్కడెక్కడ ఉంది, సో ఏ ఏ ప్రాంతాలు ఏమున్నాయని చెప్పేసి జాగ్రఫీ నేర్పిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే హిస్టరీ పరంగానే పరిపాలన అండి. మనకి పరిపాలన మొదలైంది ఎప్పుడండి? 1773 రెగ్యులేటింగ్ చట్టం నుండి మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన మొదలైంది, రైట్? సో అప్పటి నుంచి చట్టాలు వచ్చాయన్నమాట. సో అయితే ఏంటంటే పోర్చుగీస్ వారు అంటే వాస్కో డి గామా సో అప్పటి నుంచి చూసుకుంటే మనకి బ్రిటిష్ వారు 1600లో, ఓకే, 1600లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్ట్ అయింది. సో తర్వాత వాళ్ళు వచ్చారనమాట. అయితే పరిపాలన మొదలైంది ఎప్పుడు? 1773 అనమాట. అంటే మోడర్న్ హిస్టరీ యాజ్ యూజువల్గా జాగ్రఫీ అనేది చదువుకుంటూ ఎప్పుడైతే మనకి 1773లోకి అడుగు పెడతామో మోడర్న్ హిస్టరీలో, అంటే మనకి ఎప్పుడంటే అవి కర్ణాటక యుద్ధాలు కానీ, ఓకే, కర్ణాటక యుద్ధాలు కంప్లీట్ అయిపోయి మైసూర్ యుద్ధాలు అనేది స్టార్ట్ అయ్యేటప్పుడు మోడర్న్ హిస్టరీలో. సో అలా స్టార్ట్ అయినప్పుడు మనం ఈ పాలిటీ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే 1773 వార్న్ హెస్టింగ్తో స్టార్ట్ అవుతుందండి. సో అప్పటి నుంచి పాలిటీ సబ్జెక్ట్ని అంటే ఇక్కడ వరకు కంప్లీట్ చేసిన తర్వాత ఈ పాలిటీ చదివితే చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ అంటే ఎకానమీ. ఎకానమీ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే మన మోడర్న్ హిస్టరీ ఉంది కదండి. సో ఎప్పుడైతే మనకి 1857 సిపాయిల తిరుగుబాటు, ఓకే, సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత మన భారతదేశంలో తొలిసారిగా పన్నులు విధించారండి. ఎందుకంటే ఈ సిపాయిల తిరుగుబాటు కాలంలో జరిగిన నష్టాన్ని పూరించడానికి, ఓకే, నష్టాన్ని పూరించడానికి పన్నులు విధించారు. అదేవిధంగా 1858 నుండి మన భారతదేశం అనేది బ్రిటిష్ రాణి పరిపాలనలోకి వెళ్ళిందనమాట. సో ఇప్పటి నుంచి అంటే ఈ టాపిక్ వచ్చిన తర్వాత ఎకానమీ చదివితే చాలా ఈజీ అర్థమవుద్దండి. సో దీని తర్వాత మనకి వచ్చేది ఎవరు వస్తారు? దాదాబాయి నెహ్రూజీ వస్తారు, తర్వాత కాంగ్రెస్ స్టార్ట్ అవుతుంది. సో ఆ తర్వాత ఎంఎన్ రాయ్ గారు ఈ ప్రణాళిక గురించి చెప్పడం జరుగుతుంది. సో ఇలా ఇలా ప్రతి పాయింట్ ఏంటంటే ఒకదానికి ఒకటి లింకప్ చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుద్దండి. సో మెయిన్గా ఈ 4 సబ్జెక్టులు చూసుకుంటే ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే, ఇది నా సజెషన్ ప్రకారం అండి. సో మీకు మీ ఓన్ వే ఉండొచ్చు, బట్ నా సజెషన్ ప్రకారం ఫస్ట్ సబ్జెక్ట్ చూసుకుంటే హిస్టరీ అండి. ఓకే, హిస్టరీ, నెక్స్ట్ జాగ్రఫీ, నెక్స్ట్ పాలిటీ, నెక్స్ట్ ఎకానమీ. సో ఇలా చదువుకుంటే చాలా ఈజీగా అర్థమవుద్దండి. అందువల్ల మన క్లాసెస్ కూడా ఒకదానికి ఒకటి లింకప్ చేసుకుని చెప్పడం జరుగుతుంది, అది మీరు గమనించండి. ఓకే, సరే, ఈ సబ్జెక్ట్స్ ఓకే అండి, ఇవి మనం చదివేసుకుంటాం. సో రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఎలా చూసుకుంటే కరెంట్ అఫైర్స్, రైట్? కరెంట్ అఫైర్స్కి ప్రత్యేకంగా ఎలాంటి బుక్ చదవాల్సిన అవసరం లేదండి. మనం చేయాల్సింది ఏంటి? కేవలం డైలీ వచ్చిన న్యూస్ పేపర్స్, కనీసం 2 న్యూస్ పేపర్లు అండి, 2 న్యూస్ పేపర్లు చదువుకుంటే చూస్తే చాలండి. అయితే ఈ కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలంటే గమనించండి సార్. కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్కరికి చాలా ఈజీ టాపిక్ ఇది ఒక్కటే అండి. కానీ ప్రతి ఒక్కరును మనకున్న కొంచెం బద్ధకం, ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఈ టాపిక్ని స్కిప్ చేస్తాం, ఎగ్జామ్లో మార్కులు కోల్పోతాం. కానీ మనం మెయిన్గా ఒక పేపర్ తీసుకొని చదివితే చాలా ఈజీగా ఈ కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మెయిన్గా మనకి ఫస్ట్ పేజ్లో ఏముంటుందండి? హైలైటెడ్ వీడియోస్ ఉంటాయండి. ఓకే, హైలైట్ వీడియోస్ ఉంటాయి అన్నమాట. సో ఏదైతే మెయిన్ మ్యాటర్స్ ఉంటాయో దాని గురించి ఉంటుంది అనమాట. సో కింద చిన్న చిన్న కాలమ్స్ ఉంటాయి. ఓకే, సో దీని నుంచి వచ్చే బిట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి,
చాలా తక్కువ ఉంటాయి. సో దీన్ని చూసిన తర్వాత సెకండ్ పేజ్కి వెళ్తాం కదా. సో సెకండ్ పేజ్ చూసుకుంటే ఈ ఈ హైలైటెడ్ విషయాల్లో వాటి గురించి ఈ పేజీలు ఉంటాయండి, రైట్. సో ఈ పేజీలు ఉంటాయి. ఈ పేజీలో మనం కొన్ని పాయింట్స్ అయితే నోట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మూడో పేజ్ చూసుకుంటే మూడో పేజీలో మనకి రాష్ట్రీయం ఉంటుందండి. సో అంటే కొన్నిసార్లు ఏంటంటే దాంట్లో 1-2 బిట్లు వచ్చే విధంగా, అంటే మ్యాక్సిమం మూడో పేజీలో ఒక కాలం కింద మొత్తం ఉన్న ఏంటంటే ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుందండి. సో ఈ పైన చిన్న చిన్న మ్యాటర్స్ ఉంటాయన్నమాట. ఎవరైనా చేంజ్ అయ్యి ఉంటే, అంటే కొత్తగా మనకి రక్షణ శాఖ మంత్రి మారారు, సో ఇలాంటివన్నీ సో ఇక్కడ ఉంటాయన్నమాట. సో అయితే 4వ పేజీలో మెయిన్ అండి ఎడిటోరియల్ కాలం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. దాని నుంచి మనకి ఎక్కువ బిట్స్ వస్తాయండి. అయితే మనలో ఎవరున్నూ ఆ టాపిక్ చదవరు, ఎందుకంటే ఓ పెద్ద ఇలా ఉన్నప్పుడు పేపర్లో ఎక్కువ మ్యాటర్ ఇలా మొత్తం ఉంటుందండి. సో కింద ఎవరో ఒకరు పేరు ఉంటుంది అనమాట, ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది, రైట్. అసలు ఈ టాపిక్ ఎందుకు చదవాలంటే ఇక్కడ ఉన్న ఆ పర్సన్ ఎవరంటే ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ పైన లేదా ఆ పర్టిక్యులర్ టాపిక్ పైన విశ్లేషణాత్మకంగా అతను ఎన్నోసార్లు దానిపైన పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న ఆయన అనమాట. సో అలాంటి పర్సన్ ఏంటంటే ఒక పెద్ద టాపిక్ని ఒక చిన్న టాపిక్గా చేసి ఈ ఎడిటోరియల్ కాలంలో పెడతారండి. సో ప్రతి ఒక్కరు దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆ నెక్స్ట్ పేజ్ చూసుకుంటే మనకి ఏముంటాయంటే నేషనల్ మరియు ఇంటర్నేషనల్ ఉంటాయండి. సో ఆ ఇంటర్నేషనల్ నేషనల్ విషయాలు కూడా మనం చాలా ఇంపార్టెంట్, సో అవి చూసుకోవాలి. ఆ తర్వాత వచ్చే పేజీల్లో సినిమా కాలం ఉంటుంది, అది చూడాల్సిన అవసరం లేదు మనకి. మ్యాక్సిమం ఎప్పుడైనా అవార్డ్స్ వచ్చినా మాత్రం చూసుకోవాలి, లేకపోతే అవసరం లేదండి. ఆ నెక్స్ట్ చూసుకుంటే మనకి బిజినెస్ ఉంటుందండి. సో ఇది ఎకనామిక్ రిలేటెడ్ ఉంటుంది, ఎకానమీకి సంబంధించి ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా సరే ఎవరైనా మారినా సరే సో మనకి ఏంటంటే వృద్ధి రేటు ఓకే, మన భారతదేశ వృద్ధి రేట్ అనేది సో ప్రపంచ బ్యాంక్ ఈ విధంగా చెప్పింది, లేదా మన ఇండియా ప్రభుత్వం చెప్పింది. సో ఇలా వృద్ధి రేట్ ఉంటుంది అనమాట, అవి చూడండి. సో ఎవరైనా సరే ఇంపార్టెంట్ వ్యక్తులు చేంజ్ అయ్యి ఉంటుంది అనమాట, అది చెక్ చేయండి సార్. సో నెక్స్ట్ లాస్ట్ పేజ్ చూసుకుంటే మనకి స్పోర్ట్స్ అండి. స్పోర్ట్స్లో చాలా మంది క్రికెట్ చూస్తారు కానీ మిగతా చూడరండి, రైట్. అందరికి అదే ప్రాబ్లం, క్రికెట్ చూస్తారనమాట, రిమైనింగ్ ఏమైనా చూడరు అనమాట. క్రికెట్తో పాటు మెయిన్గా చూసుకుంటే మనకి టెన్నిస్ ఉంది కదండి, టెన్నిస్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఓకే. సో దీంతో పాటుగా మన రాష్ట్ర క్రీడ కబడ్డీ కానీ సో అలాంటివి ప్రతి ఒక్కరు దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తే పేపర్ను చాలా సింపుల్గా ఒక పేపర్ మనం ఒక పూర్తి పేపర్ని ఒక సింగిల్ పేపర్లో రోజుకు ఒక పేపర్ చెప్పున రాసుకుంటే, ఓకే, చిన్న చిన్న పాయింట్స్ అండి, మొత్తం పేజీలు రాయాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద అంటే 16 పేజీలు ఉన్న పేపర్ని కేవలం ఒక పేజీల్లో సింగిల్ లైన్ వర్డ్స్ రాసుకుంటే 1 ఇయర్కి ఎన్ని వస్తాయండి? 365 వస్తాయండి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి, చాలా ఎక్కువ. జస్ట్ ఒక్క పేజీ లైన్లోనే రాసుకోవడానికి ట్రై చేయండి సార్. సో అది మీకు చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా అర్థమవుద్ది. రేపు పొద్దున్న ఎగ్జామ్స్ కూడా రెఫర్ చేయడానికి బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా పేపర్ చదవాలి సార్, ఓకే. నెక్స్ట్ అయితే కొంతమంది మన స్టూడెంట్స్ అనమాట, నేను ఒకసారి వీడియో చేసినప్పుడు ఎయిమ్ ఫర్ గ్రీనింగ్ సైనాప్స్ అని చెప్పేసి వీడియో చేశాను సార్. మీరు చెప్పినప్పటి నుంచి ఎయిమ్ ఫర్ గ్రీనింగ్ సైనాప్స్ అని చెప్పేసి గ్రూప్ 2 కోసం చదువుతాను చెప్పారు, వెరీ గుడ్, బాగుందండి. కానీ దానికి తగ్గట్టు మనం కష్టపడితే ఉద్యోగం వస్తుందండి. సార్ చెప్పారు బాగుందని చెప్పేసి మనం ఏదో దానికోసం ట్రై చేసి ఉద్యోగం వస్తుందని రాదు. దాని తగ్గట్టు మన క్వాలిఫికేషన్, మన క్వాలిటీస్ ఉండాలన్నమాట. ఒక గ్రూప్ 2 ఆఫీసర్ అనేది సమాజంలో ఒక గొప్ప ఉన్నతమైన ఉద్యోగం, గ్రీనింగ్ సైన్ ఆఫీసర్ అంటే. సో అలాంటి ఉద్యోగానికి మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు మనలో ఉన్న క్వాలిఫికేషన్ ఏంటంటే ఎలాంటి దాన్నైనా సరే పూర్తిగా అవగాహన చేసుకొని చదివే విధంగా, లోతుల్లోకి వెళ్ళి సబ్జెక్ట్ దాని లోపలికి వెళ్ళి చదివే విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. అంతేకాకుండా ఏదో గ్రూప్ 2 నోటిఫికేషన్ పడుతుంది కాబట్టి సిలబస్ ఎంతో కొంత నేర్చుకున్నాం కాబట్టి రాసేద్దామా అంటే ఎవరో కొంతమందికి బై లక్ వాళ్ళు రావచ్చు, కానీ
నార్మల్గా ఎవరికి రాదండి. సో అందువల్ల ఏంటంటే మీ ఇంట్రెస్ట్ చూడండి, మీ ఇంట్రెస్ట్ బట్టే మీ యొక్క జాబ్ని ఎంచుకోండి. అది ఎస్ అవ్వచ్చు, కానిస్టేబుల్ అవ్వచ్చు, చివరికి సచివాలయం కానీ గ్రూప్ 4 ఎగ్జామ్ అవ్వచ్చండి. మీ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి దాన్ని బట్టి డిపెండ్ అయ్యే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సార్. ఓకే, సో అలా ప్రిపేర్ అయితే తప్పకుండా ఫస్ట్ అటెంప్ట్ ఉద్యోగం వస్తుంది సీరియస్గా, అది ఎవరికైనా సరే, రైట్. సో అయితే మనం ఇప్పుడు వరకు ఒక 5 సబ్జెక్ట్స్ చెప్పుకున్నామండి. నెక్స్ట్ చూసుకుని మనకి జనరల్ సైన్స్ చూసుకుంటే, జనరల్ సైన్స్లో మనకి ఉండే టాపిక్స్ చూసుకుంటే ఏమున్నాయండి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకుంటే మ్యాక్సిమం కరెంట్ వస్తుందండి, కరెంట్ మ్యాటర్ వస్తాయి అనమాట. కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది అనమాట. లాస్ట్ 1 year లేదా 6 months వస్తాయి అనమాట. సో అది చాలా ఈజీ. నెక్స్ట్ బయాలజీ టాపిక్ చూసుకుంటే చిన్నప్పుడు చదువుకున్నాం కదా, 10th class వరకు ప్రతి ఒక్కరును బయాలజీ, అది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదువుకున్నామండి. సో ఆ బుక్స్ అంటే 6వ తరగతి నుంచి 10th class వరకు ఆ బుక్స్ ఒకసారి రెఫర్ చేయండి సార్, చాలా ఈజీ అయిపోద్ది ఆ టాపిక్. నెక్స్ట్ రీజనింగ్ చూసుకుంటే, రీజనింగ్ అనేది మ్యాథ్స్ రాకపోయినా సరే చేసి ఒకే ఒక సబ్జెక్ట్ అండి. చాలా అంటే ఓన్లీ ట్రిక్స్ అండి. అసలు ఈ సబ్జెక్టులు ఎందుకు పెడతారంటే రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ తక్కువ టైంలో ట్రిక్స్ ఉపయోగించి దానికి ఆన్సర్ చేయాలండి. మన యొక్క మైండ్ షార్ప్నెస్ కోసం పెడతారనమాట రీజనింగ్ అనేది. సో రీజనింగ్ సబ్జెక్ట్ చాలా ఈజీ అండి, మన యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్తున్నారు, సో అవి చూడొచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే సార్ మనకి ఒక చిన్న పాయింట్ అండి. నెక్స్ట్ చూసుకుంటే సార్ మనకి చాలా ఇంపార్టెంట్, ఈ మధ్యన ఈ బిట్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి ఈ టాపిక్ నుంచి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండి. సీరియస్గా అండి, ఇప్పుడు ఉంది మనకి కరోనా వైరస్ ఉందండి, రైట్. కరోనా వైరస్ అనేది ఒక డిజాస్టర్ అండి కదండి, ఒక ప్రమాదకరమైన వ్యాధి. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి చాలా మంది ప్రాణాలను హరిస్తుంది అనమాట. సో దానికి గల కారణాలు ఏంటి? మన గత 2-3 years చూసుకోండి, హుదూద్, తిత్లీ తుఫాన్లు వచ్చినాయి మనకి. సో ఇలాంటి డిజాస్టర్స్ వస్తున్నాయి, దానికి గల కారణాలు ఏంటి? దాంతోపాటుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మన పర్యావరణంలో వచ్చే మార్పులు ఏంటి, ఆ మార్పులు తగ్గట్టుగా మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చేస్తే మన యొక్క జీవితం అనేది సుఖంగా ఉంటుంది, మన రాబోయే తరాల వారికి సేమ్ ఇప్పుడున్న ఏవైతే ఫలాలు ఉన్నాయో వాళ్ళకి అందించగలం. మనం చెట్లు కొట్టేస్తాం కానీ మనకి నీడ కావాలి, ఎలా వస్తుందండి? చెట్లు కొట్టేస్తాం, వర్షం కావాలి, ఎలా వస్తుందండి? సో అందువల్ల ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి, మనకి కాలుష్యం పెరిగిపోతుంది. ఈ రోజుల్లో ఒక ఇంట్లో మోటార్ వెహికల్ లేని ఇల్లు లేదండి. 90% వాళ్ళకి ప్రతి ఒక్కరి దగ్గర మోటార్ వెహికల్ ఉందండి. సో ప్రతి ఒక్కరి దగ్గర మోటార్ వెహికల్ ఉందంటే ఎంత ఇంధనం ఖర్చు అవుతుందండి, ఎంత పొగ బయటకు వస్తుంది, దీనివల్ల కాలుష్యం పెరిగిపోతుంది. చూడండి సార్, మనకి ఢిల్లీలో కాలుష్యం పర్సెంట్ 50% దాటిపోయింది అనమాట, 50 pointsకి. సో ఇలా దాటిపోతుందంటే ఇవన్నీ దానికి గల కారణాలు ఏంటి? సో ఈ కారణాలన్నిటికీ రెమెడీ, సో ఏం చేస్తే మనం మన భవిష్యత్ తరాల వారికి ఇప్పుడున్న ఏవైతే సౌకర్యాలు ఉన్నా అవి ఇవ్వగలం. సో వాటి గురించి తెలియజేసేదే డిజాస్టర్ మేనేజ్మెంట్, అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అండి. సో అది చాలా ఈజీ టాపిక్స్ అండి, కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే మన రియల్ లైఫ్ జరిగే విషయాలండి. అవి మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్తున్నారు మేడం గారు. సో నెక్స్ట్ మనం ఒక 2-3 daysలో సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా మనం క్లాస్ స్టార్ట్ చేస్తామండి. ఓకే. నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బైఫర్కేషన్. 2014 June 2న అటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. సో విడిపోయిన తర్వాత వచ్చిన మనకి సమస్యలు ఏంటి? సో ప్రజెంట్ మనకి రాజధాని లేదు, అంటే రాజధాని పేరుకుంది అమరావతి అని చెప్పేసి, రేపొద్దున్న ఈ రాజధానిని 3 రాజధానులుగా పెడతా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు. అయితే రాజధాని పేర్లకు ఉన్నాయి కానీ రాజధానిలో ఉండాల్సిన సౌకర్యాలు మనకు లేవు. అదేవిధంగా సంస్థలు, అన్ని సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి కానీ ఆ సంస్థలు
పెద్ద పెద్ద హెడ్ ఆఫీసులు కానీ మన యొక్క ఆంధ్రప్రదేశ్లో లేవు. సరైన సౌకర్యాలు లేవు, సరైన బిల్డింగ్స్ లేవు, ఇంకా ఉద్యోగుల విభజన జరగలేదు, ఆ సంస్థల విభజన జరగలేదు. దాంతోపాటు చూసుకుంటే ఈ బైఫర్కేషన్లో మనకి 108 సెక్షన్లు ఉన్నాయండి. సో ఈ సెక్షన్లో ఒక్కొక్క దాని గురించి ఇవ్వడం జరిగిందనమాట. సో ప్రతి పాయింట్ మన సమస్యలు ఏమున్నాయి ప్రతి పాయింట్ తెలుసుకోవడమే ఈ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అండి. రైల్వే ఓకే, మనకి విశాఖ రైల్వే జోన్ రాలేదు అంటే వచ్చింది, బట్ అది ఇంకా అమలు అవ్వలేదు. పోలవరం కట్టించాలి, ఎవరు? కేంద్ర ప్రభుత్వం. కట్టిస్తుందా? కట్టించట్లేదు. సో ఇలాంటి సమస్యలు అన్నిటి తెలుసుకోవడమే బైఫర్కేషన్ అనమాట. రైట్. నెక్స్ట్ చూసుకుంటే సార్ మనకి ఉన్న సబ్జెక్ట్లో అది పేపర్ 1లోనే మనకి ఎకానమీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది. సో అవి పేపర్ 2లో ఉంటాయి అనమాట. సెకండ్ పార్ట్ చూసుకుంటే మనకి పేపర్ 2లో మనకు ఉండే టాపిక్స్ ఏంటండి? ఆంధ్రప్రదేశ్ చరిత్ర, అదేవిధంగా ఇండియన్ పాలిటీ అండి. సో ఎవరైతే మోడర్న్ హిస్టరీ లేదా ఇండియన్ హిస్టరీ ఆ టాపిక్ ఎవరైతే నీట్గా చదువుతారో వాళ్ళకి ఇండియన్ పాలిటీ చాలా ఈజీ అండి. చాలామంది భయపడతారు, సార్ ఇండియన్ పాలిటీ నాకు కొంచెం కష్టంగా ఉంది, సెక్షన్స్ గుర్తుండటం అని చెప్పేసి. మీరు సెక్షన్స్ ముందు నేర్చుకోకండి సార్. ఐ మీన్ ఆర్టికల్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా దాని లోపల ఉన్న మ్యాటర్ ఉంటుంది కదండి, కంటెంట్, వాటిపైన కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. సో ఎప్పుడైతే అలా కాన్సన్ట్రేషన్ పెడతారో ఆటోమేటిక్గా ఆర్టికల్స్ అనేవి వచ్చేస్తాయండి. సీరియస్గా అండి, చాలా సీరియస్గా వస్తాయి. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఆ ఆర్టికల్స్లో ఏమని తెలిపారు, గవర్నర్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, రాష్ట్రపతి వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఉపరాష్ట్రపతి గురించి ఏముంది, సుప్రీంకోర్టు కోసం ఏముంది, ఎస్సీ ఎస్టీ కమిషన్ కోసం ఏమున్నాయి, అదేవిధంగా గ్రామ పంచాయతీ వ్యవస్థ కోసం ఏముంది, పౌరసత్వం కోసం ఏముంది, రీసెంట్గా జరుగుతుంది క్యాబ్, రైట్. దాంతోపాటుగా రీసెంట్గా జరిగిందండి 370 ఆర్టికల్ రద్దయింది. సో ఇలా దాంట్లో ఉన్న సబ్జెక్ట్లో లోతుని గ్రహించండి సార్, ఆటోమేటిక్గా ఆర్టికల్స్ వచ్చేస్తాయండి. చాలా సింపుల్ అండి. మనం రోజు చూస్తున్న సర్పంచ్, వార్డ్ మెంబరు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీలు, ముఖ్యమంత్రి, మన రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఇవే కదండి. దీంతో పాటుగా సుప్రీంకోర్టు, హైకోర్టు. సో మ్యాక్సిమం ఇవే టాపిక్స్ అండి. సో ఈ టాపిక్స్ నేర్చుకుంటే అంటే ఈ టాపిక్ పైన అవగాహన తెచ్చుకోవడానికి ఏదో బండలు ఎత్తాల్సిన అవసరం లేదండి. సింపుల్గా మన గురించి, మన లైఫ్ స్టైల్ గురించి, మన బయట చదువుతున్న విషయాల గురించి తెలుసుకుంటే పాలిటీ అంత ఈజీగా వస్తుందండి. అయితే ఏపీ హిస్టరీ అనేది కొంచెం కష్టం. ఎందుకు అంటే ఎప్పుడు మనం వినని నేమ్స్ వస్తాయి, ఎప్పుడు చూడని నేమ్స్ వస్తాయి. కొంచెం అవి పలకడానికి, గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టం ఉంటుంది. అయితే 1-2 సార్లు దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టుకొని ఫస్ట్ ఎవరు, శాతవాహనుల కన్నా ముందు ఎవరున్నారు, మౌర్యులు, వాళ్ళ తర్వాత శాతవాహనులు, వాళ్ళ తర్వాత ఇక్ష్వాకులు. సో ఇలా ఒకదానికొకటి వీళ్ళు మన ఆంధ్రదేశాన్ని పరిపాలించని చెప్పేసి ఒక అవగాహన వచ్చి వాళ్ళు ఏ విధంగా మన ఆంధ్రదేశాన్ని పరిపాలించారు, వాళ్ళకి అంటే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మన ఆంధ్రదేశాన్ని పరిపాలించని చెప్పేసి ఆధారాలు తెలుసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో దాంతోపాటు చూసుకుంటే మోడర్న్ ఏపీ హిస్టరీ చూసుకుంటే మనం మోడర్న్ హిస్టరీలో అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఏవైతే పాయింట్స్ ఉన్నాయో దాన్ని ఇంటర్లింక్ చేసుకుంటే ఈ టాపిక్స్ అయిపోతాయండి. సో ఇది ఓవరాల్గా పేపర్ 2 గురించి అండి. నెక్స్ట్ చూసుకుంటే పేపర్ 3 అండి. ఈ పేపర్ 3 విషయానికి వస్తే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. అయితే దీంట్లో 150 మార్కులకి దాదాపు 50 మార్క్స్ వరకు దేంట్లో కవర్ అవుతాయంటే బడ్జెట్ టు సర్వే స్కీమ్స్. అర్థమైందండి? బడ్జెట్ ఇప్పుడు వచ్చిందండి మనకి
బడ్జెట్ నిన్నే వచ్చింది, బడ్జెట్ February 1. కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్, అదేవిధంగా కేంద్ర పథకాలు అంటే ఈ బడ్జెట్లో ఏ విధంగా కేటాయించారు, రాష్ట్ర బడ్జెట్లో ఏ ఏ పథకాలు కేటాయించారు, దాంతోపాటుగా ఏపీ ఆర్థిక సర్వే అంటే గత సంవత్సరం వృద్ధి రేట్ ఏంటి, సో దేంట్లో వృద్ధి సాధించాం, దేంట్లో తక్కువైంది, సో ఆ పాయింట్స్ అన్నమాట. ఇటు ఇండియన్ సర్వే, అదేవిధంగా స్టేట్ సర్వే, ఈ చూసుకుంటే దాదాపుగా 50 మార్క్స్ కవర్ అయిపోతాయండి. నెక్స్ట్ చూసుకుంటే దాంట్లో ఉండేవి మనకి ప్రణాళికల టాపిక్ తీస్తారండి. మేబీ ఈసారి కలపవచ్చు, ఎందుకంటే నీతి ఆయోగ్ వచ్చింది కాబట్టి దాన్ని పక్కన పెట్టేశారు, రైట్. అవి తీసేస్తే మనకి అంటే నీతి ఆయోగ్ ఉంటుంది ఒక పార్ట్, బ్యాంకింగ్ ఉంటుంది, పేదరికం, రైట్, జాతీయ ఆదాయం, పరిశ్రమలు, వ్యవసాయం. సో మ్యాక్సిమమ్ మనకి తెలిసిన పాయింట్స్ ఉంటాయి, కానీ అయితే టెర్మినాలజీ కొంచెం కష్టంగా ఉంటుందండి. జీడిపి, జిఎస్టిపి, సో ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటాయి అన్నమాట. అంటే ఇది ఎందుకు కష్టం, సరిగ్గా అర్థం చేసుకుని చదివే ఆ క్యాపబిలిటీ మనకు లేకపోవడం. ఒక్కసారి ఇది నాకు ఎందుకు రాదు కాన్సన్ట్రేషన్గా చదివితే చాలా ఈజీగా అర్థం అవుద్దండి. మీరు ఒక బుక్ తీసుకున్నప్పుడు ఆ బుక్ అనేది ఎంత పెద్దగా ఉందా ఎంత చిన్నగా ఉంది కదండి, మీకు అర్థమవుతుందా, అర్థమైతే ఆ బుక్ రిఫర్ చేయండి సార్. ఎవరో చెప్పారు ఈ బుక్ బాగుంటుందని చెప్పేసి, కానీ మీ బుక్ మీకు అర్థం కావట్లేదు, దానివల్ల ఉపయోగం ఉంటుందా, ఉండదండి. సో అందువల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ పెట్టి ఎలాంటి సబ్జెక్ట్ కానీ ఎలాంటి జాబ్ కానీ మనం ప్రిపేర్ అని ముందుకెళ్తే ఈజీగా అండి, చాలా ఈజీగా మనం ఆ యొక్క జాబ్ని సంపాదిస్తాం. అయితే చాలామందికి డౌట్, సార్ ఈ నోటిఫికేషన్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, రోజుకి ఎన్ని గంటలు చదవాలి. అయితే ఇది నా ప్లాన్ మాత్రమే అండి, మీకు మీరు సొంతంగా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు, నా దానిపైన డిపెండ్ అయ్యాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది కోరిక వరకు ప్లాన్ అనేది రెడీ చేసి పెడతాను ఇప్పుడు. సో ఇది ఫాలో అవ్వండి సార్, ఫాలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ని మీరు ప్లాన్ చేసుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతారండి. అయితే ఒక గ్రూప్ 2 లెవెల్ ఉద్యోగం అంటే మినిమం 100 రోజులు కష్టపడాలండి. అందువల్ల మనకి ఇప్పుడు చూసుకుంటే సో ఇది ఓవరాల్గా నా టైం టేబుల్ అండి. అంటే ఒక సాధారణ అంటే అన్ని కేటగిరీ వారు ఖాళీగా ఉంటే చదువుకున్న టైం టేబుల్ అనమాట. మార్నింగ్ 7 to 9, తర్వాత 10 to 12:30, 3 to 5, 6 to 8, 10 to 12, రైట్. అయితే కొంతమందికి పొద్దున్న 4 o'clockకి లేచే అలవాటు ఉంది కాబట్టి వాళ్ళు ఈ టైంని కొంచెం ముందుకు పెట్టుకోవచ్చు. గమనించండి సార్, నార్మల్గా పొద్దున్న 6 o'clock లేస్తామండి. లెగిసిన తర్వాత ఏం చేస్తాం, మన యొక్క కాలకృత్యాలు తీసుకుంటాం. సో తీసుకున్న తర్వాత 7 o'clock కూర్చొని 9 వరకు ఏదైతే మనకి కొంచెం టఫ్ సబ్జెక్ట్, అదేవిధంగా ఇక్కడ 1 hour పాటు కరెంట్ అఫైర్స్కి ఇవ్వాలి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్, దాంతోపాటుగా ఒక టఫ్ సబ్జెక్ట్, రైట్. 1 hour కరెంట్ అఫైర్స్ మనం పేపర్ మీద రాసుకుంటూ ఇంకో 1 hour అనేది కొంచెం టఫ్ సబ్జెక్ట్ అనేది తీసుకోవాలండి. సో తర్వాత 10 to 12:30, సో ఈ టైంలో కూడా మనకి ఏ సబ్జెక్ట్ అయితే కొంచెం కష్టంగా ఉంటుందో, ఎందుకంటే ఈ టైంలో మనకి ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే 9 to 10 మీకు బ్రేక్ ఇచ్చాం, టిఫిన్ చేస్తారు లేదా కొంత స్నానం చేస్తారు. సో ఆ టైంలో బ్రేక్ తీసుకున్న తర్వాత 10 to 12:30 ఏదైతే మీకు కొంచెం కష్టంగా ఉందో ఆ సబ్జెక్ట్ తీసుకోండి సార్. సో తర్వాత 12:30 నుంచి మనకి 3 వరకు గ్యాప్ ఇచ్చాను. ఇక్కడ మనకి 1 half an hour,
2.5 అవర్స్ అనేది గ్యాప్ ఉందండి. హాఫ్ అన్ అవర్లో భోజనం చేసిన సరే ఇక్కడ 2 అవర్స్ ఉంటుంది. ఈ 2 అవర్స్ అనేది కొంతమందికి ఇంట్రెస్ట్ వస్తుందండి, కొంతమందికి తిని వెంటనే నిద్ర వస్తుందండి. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ 1 అవర్ నుంచి 1.5 అవర్ అనేది పడుకోవడానికి ట్రై చేయండి. సో ఇంకా హాఫ్ అన్ అవర్లో అంటే 2:30కి లేచి అక్కడ నుంచి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత 3 o'clock కూర్చుంటే 3 to 5 చదవండి సార్. సో తర్వాత మళ్ళీ 1 అవర్ గ్యాప్ 6 to 8:30. సో గమనించండి సార్, ఈ 3 to 5 టైంలో చాలా ఈజీ సబ్జెక్ట్ ఏముంటుందో అది చదవండి సార్. ఎందుకంటే మనం పడుకొని లేచిన తర్వాత చాలా బద్ధకంగా ఉంటుంది, ఇంట్రెస్ట్ రాదు. సో అందువల్ల ఏంటంటే ఈ 3 to 5 అనేది ఇంట్రెస్ట్ రాని టైం కాబట్టి, దాంతోపాటుగా రాబోయేది సమ్మర్ కాబట్టి చాలా వేడిగా ఉంటుందండి. సో అలాంటి టైంలో మనం చేయాల్సింది ఏంటి, ఏదైతే కొంచెం ఈజీగా సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ తీసుకోండి. నెక్స్ట్ 6 to 8:30 ఇక్కడ ఒక సబ్జెక్ట్ రెఫర్ చేస్తూ పొద్దున్న నుంచి ఏ సబ్జెక్ట్ చదివామో దానిపైన బిట్స్ చేయండి సార్. చాలామంది ఏం చేస్తారంటే సబ్జెక్టులు మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత ఎగ్జామ్కి 10-15 రోజులు ఉంటే అప్పుడు కొంటారు బిట్ బ్యాంక్. కానీ ఈ లోపల ఏమవుద్దంటే ఫస్ట్ నుంచి నువ్వు చదివిందంతా పోద్దటో. మనం చేయాల్సింది ఏంటమ్మా, బిట్ బ్యాంక్ చదివేటప్పుడు ఏ రోజుకి ఆ రోజు చదువుకుంటేనే తప్పకుండా మనకి ఈజీగా స్కోర్ చేస్తాం. ఏ రోజుకి ఆ రోజు బిట్టుని ఏ విధంగా చేయాలి, ఎందుకంటే మనకి థియరీ కాదు బిట్స్. సో మనకి బిట్స్ కాబట్టి మనకి కావాల్సిన నన్ను బిట్స్ అనేది ఏ విధంగా చేయాలని ప్రాక్టీస్ చేయాలి. సో ఈ టైంలో మనం మెయిన్గా కాన్సన్ట్రేషన్ పెట్టాల్సింది బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ఆ తర్వాత 10 to 12, 1, 2, 3 వరకు మీ డిపెండ్స్, అంటే మీకు నిద్ర వచ్చేంత వరకు కాన్సన్ట్రేషన్గా చదవండి సార్. ఓకేనా. సో ఇక్కడ కూడా ఉన్నాం కొంచెం మోడరేట్ సబ్జెక్ట్ అనమాట, ఆ సబ్జెక్ట్ తీసుకు చదవండి. సో ఇలా రోజు మీకున్న టైంని ఫాలో అయితే ఈజీగా సక్సెస్ అవుతారు. అయితే నేను ఇక్కడ సబ్జెక్ట్ కూడా రాస్తానండి. అయితే ఇది మ్యాండేటరీ కాదు, మీకు తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోండి. నేను మాత్రం ఓవరాల్గా నేను రాసి పెడతాను. సో దాని ప్రకారం ఫాలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ మీకంటూ ఒక ఓన్ ప్రిపరేషన్ ఉండాలండి. ఓకే, గమనించండి సార్, ఒకసారి గమనించండి సార్. మీరు ఫస్ట్ డేనే 10 hours చదవాల్సిన అవసరం లేదు, కేవలం 4 to 6 hours చదవండి ఫస్ట్ డే. ఆ తర్వాత అక్కడి నుంచి రోజుకి హాఫ్ అన్ అవర్ పెంచుకుంటూ పోండి. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ డేనే ఎక్కువ చదివేద్దాం అనుకుంటే చదవలేమండి. అదేవిధంగా ఫస్ట్ మీరు ఏ సబ్జెక్ట్ చదువుతున్నారు కాబట్టి ఆ సబ్జెక్ట్ అంటే ఫస్ట్ 1 weekలో 100 రోజులు ప్లాన్ మీకు చెప్తున్నా కాబట్టి 100 రోజుల్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ 1 weekలో ఏ సబ్జెక్టులు ఉన్నాయి, మనం ఏదైతే ఉద్యోగానికి మనం అప్లై చేస్తామో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, దాని సిలబస్ ఏంటి, దానికి కావాల్సిన బుక్స్ అనేవి ఫస్ట్ 1 weekలో పూర్తి స్థాయిలో మీరు రెఫర్ చేసుకొని అవన్నీ దగ్గర పెట్టుకోండి సార్. రిమైనింగ్ మనకి మిగిలేవి 13 weeks మిగులుతాయి. ఓకే, 13 weeks. సో ఈ 13 weeksలో లాస్ట్ 2 weeks వదిలేయండి సార్. లాస్ట్ 2 weeks అనేది వదిలేయండి, ఎందుకంటే రివిజన్ చేసుకోవాలి. మనకి మిగిలేవి 11 weeks, అంటే ఇంచుమించుగా 75+ days అండి. సో ఈ 75+ daysలోనే మనం పూర్తి స్థాయిలో సిలబస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి గమనించాలి. సో ఎలా, సపోజ్ మనం గ్రూప్ 2నే ఎగ్జాంపుల్గా తీసుకొని చదువుతామండి. ఓకే, అయితే వీక్కి మారుతుంటుంది. ఫస్ట్ వీక్లో మనం చేయాల్సింది ఏంటి, నార్మల్గా ప్రతిరోజు పేపర్. ఓకే, ఎవ్రీడే మార్నింగ్ 7 to 8 ప్రతిరోజు పేపర్ తీసుకోవాలి. తర్వాత చాలామందికి టఫ్ సబ్జెక్ట్లో మనకి ఎక్కువ ఉండేది డైలీ చదవాల్సింది ఏంటండి, ప్రతిరోజు డైలీ 1 నుంచి 2 సార్లు చదవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే పాలిటీ కానీ ఏపీ హిస్టరీ, లేదా ఎకానమీ, లేదా ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. సో అవి ఈ టైం చూసుకోండి సార్. ఏపీ హిస్టరీ
లేదా పాలిటీ, ఓకే, లేదా ఎకానమీ, ఏదో ఒక సబ్జెక్ట్ అండి. ప్రతిరోజు అదే చదవండి, రైట్? ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు 1 అవర్ దానికోసం కేటాయిస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే పేపర్ 1లో మీకు చెప్పాను ఇంతకుముందు, మోడర్న్ హిస్టరీ అన్నిటికన్నా ముందు ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వాలి. ఏంటి అంటే మోడర్న్ హిస్టరీ, జాగ్రఫీ కంప్లీట్ అవ్వాలి. సో ఎప్పుడైతే దానిపైన పూర్తిగా అవగాహన వస్తుందో చాలా ఈజీగా రిమైనింగ్ సబ్జెక్ట్ ఈజీ అయిపోతాయండి. ఎందుకంటే ఒక ఫ్లడ్స్ వచ్చాయి, ఏ ప్రాంతంలో వచ్చాయంటే తెలియదు మనకి, జాగ్రఫీ చదువుకుంటే తెలిసిపోతుంది ఈజీగా. చట్టాలు వచ్చాయి, దేని ప్రకారం వచ్చాయని చూసుకుంటే మోడర్న్ హిస్టరీ చూసుకుంటే దాంతో పాటుగా పాలిటీ వస్తుంది కాబట్టి సో పాలిటీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మోడర్న్ హిస్టరీ అనేది మనం ఎక్కువ అంటే ఫస్ట్ వీక్లో అనమాట. నేను మొత్తంగా చెప్పట్లేదు, ఫస్ట్ వీక్ గురించి చెప్తున్నాను. సో ఫస్ట్ వీక్లో మోడర్న్ హిస్టరీ గురించి చెప్పండి. తర్వాత ఇక్కడ మనకి 6 to 8:30 లోపు మనం చేస్తే ఏంటంటే ప్రాక్టీస్ చేయమని చెప్పాను. ఓకే, ప్రాక్టీస్ బిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. దీంతో పాటుగా డైలీ ఒక సబ్జెక్ట్, అంటే మనకి ఇక్కడ ఉన్న సపోజ్ మనం ఇక్కడ ఏపీ హిస్టరీ తీసుకుంటే ఇక్కడ పాలిటీ తీసుకోండి సార్. అంటే 1 అవర్ పాటు మనం ఏపీ హిస్టరీ అనేది అంటే ప్రాక్టీస్ బిట్స్ చేస్తూ మరో 1.5 అవర్ అనేది ఏం చేయాలి, ఇక్కడ డైలీ సబ్జెక్ట్ అనమాట. ఏది ఉంది మనకి, సపోజ్ ఇక్కడ ఏపీ హిస్టరీ తీసుకుంటే ఇక్కడ పాలిటీ తీసుకుంటాం. ఓకే, పాలిటీ, రైట్? సో ఈ మొత్తం పాలిటీ తీసుకోండి సార్, ఎందుకంటే మనకి సిలబస్ ఎక్కువ కాబట్టి. రిమైనింగ్ దాంట్లో ఏపీ హిస్టరీ, జాగ్రఫీ. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీకు నచ్చిన సబ్జెక్ట్ అండి, ఎనీ సబ్జెక్ట్, ఎకానమీ కానీ రీజనింగ్ కానీ. ఎందుకంటే ఈ టైంలో మనకి ఇక్కడ తీసుకునే సబ్జెక్ట్ చూసుకుంటే జాగ్రఫీతో పాటు రీజనింగ్ తీసుకోవచ్చండి. ఎందుకంటే రీజనింగ్ చదవాల్సిన అవసరం లేదు, కేవలం చెయ్యాలి కాబట్టి. సో ఇలా తీసుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత 10 to 12 మీకు నచ్చిన సబ్జెక్ట్ తీసుకోండి సార్. సో ఇలా ప్రతిరోజు ఒక ప్లాన్ వేసుకోండి. బట్ ఓవరాల్గా చూసుకుంటే సిలబస్ అనేది ఎన్ని అవర్స్లో కంప్లీట్ అవుతుందని చెప్పేసి ఒక్కొక్క దానికి మీ యొక్క క్యాపబిలిటీ బట్టి ఆ సబ్జెక్ట్ని చదవండి సార్. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఒక సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వేరొక సబ్జెక్ట్ చూస్తారండి. దానివల్ల ఏమవుద్దంటే ఈ సబ్జెక్టులు కానీ ఏవైనా కానీ అది ముందుకు వెళ్ళకపోతే అక్కడ అయిపోతారు. అంటే చాలామంది చేసి తప్పు ఏంటంటే పాలిటీ చదువుతారు, జాగ్రఫీ చదువుతారు, మోడర్న్ హిస్టరీ చదువుతారు, ఎకానమీ కొంచెం కష్టంగా చదువుతారండి. కానీ ఏపీ బైఫర్కేషన్ అలా ముడతారండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ముట్టరు, సస్టైనబుల్ డెవలప్మెంట్ ముట్టరండి. ఫిజిక్స్, సైన్స్ ఉన్నాయి కదా, అవి ముట్టుకోరండి. మనకి ఎక్కడ మార్క్స్ పోతాయి? ఇవన్నీ బాగానే పెడతాం, కానీ ఏవైతే చదవమో అక్కడ మార్క్స్ పోతాయి. సో అందువల్ల ఏంటంటే అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ దేనిలో అయితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తామో దాన్ని చదువుకుంటూ, ఏ సబ్జెక్ట్ అయితే మనకు కష్టంగా ఉందో దానికి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తూ బ్యాలెన్సింగ్గా చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా రాబోయే ఎగ్జామ్స్లో మంచి స్కోర్ చేస్తారండి. అయితే ఇక్కడ మనకి పేపర్ ఎలా ఉంటుందంటే 30% ఎలాంటి పర్సన్ అయినా సరే ఆన్సర్, అంటే 100 బిట్లు ఉన్నాయనుకోండి, 100కి 30 మార్కులు అనేది ఎలాంటి పర్సన్ అయినా సరే గుడ్డిగా పెట్టినా సరే ఆన్సర్ వచ్చే విధంగా ఉంటాయి. రిమైనింగ్ 30% చూసుకుంటే ఎలా ఉంటాయంటే ఎవరైతే చదువుతారో ఒక మీడియంగా వాళ్ళు పెట్టగలరండి. కానీ లాస్ట్ 40% ఉన్నాయండి చాలా ఇంపార్టెంట్. అవి ఎలా అంటే సబ్జెక్ట్ లోతుల్లోకి వెళ్ళి ఎవరైతే విశ్లేషించి చదువుతారో వాళ్ళు మాత్రం చేయగలరండి. అందువల్ల చాలామందికి ఏంటంటే మనకి ఫిలిమ్స్ క్వాలిఫై అయిపోతాం. ఎందుకంటే ఫిలిమ్స్ అనేది ఒక 60 మార్కులు వస్తే ఫిలిమ్స్ క్వాలిఫై అయిపోతాం. కానీ మెయిన్స్లో ఎందుకు పోతుందంటే ఆ 40% ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగం వస్తుంది. మీరు చేయాల్సింది ఏంటంటే ఎనీ సబ్జెక్ట్ డెప్త్గా చదవండి. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయకుండా చదివేద్దాం అనుకుంటే ఉద్యోగం రాదండి. ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేయండి.
ఇప్పుడు ఒక బుక్తో పాటు బిట్ బ్యాంక్ కూడా కొనండి. కరెంట్ అఫైర్స్ని జోడన్ చేసుకోండి. మనకి చాలా బర్నింగ్ టాపిక్స్ ఏంటండి, 370 ఆర్టికల్, క్యాబ్, ఎన్ఆర్సి, ఇప్పుడు వచ్చిన కరోనా వైరస్. సో ఇలాంటివి బర్నింగ్ టాపిక్స్ మీద చాలా ఇంపార్టెంట్ పెట్టండి. రీసెంట్గా మనకి కరెంట్ అఫైర్స్లో ఏమొచ్చాయి, పద్మ అవార్డ్స్ వచ్చాయి. సో ఇలాంటి పాయింట్స్ అనేది ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోండి సార్. స్పోర్ట్స్ నుంచి తప్పకుండా 1 నుంచి 2 బిట్లు వస్తాయండి. దాంట్లో ఫిలిమ్స్ విషయంకి వస్తే ఏపీఎస్సీలో క్రికెట్ గురించి తప్పకుండా ఒక బిట్ వస్తుందండి. ఎందుకంటే గత 2-3 సంవత్సరాల నుండి సో నడుస్తుంది అది ట్రెండ్. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎన్ని గంటలు చదివాను కాదండి, మీకున్న టైంలో సిలబస్ కంప్లీట్ చేస్తూ ఉద్యోగం వస్తుందండి. అది 1 అవర్ అవ్వచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు, 3 ఇయర్స్ అవ్వచ్చు. ఓకే, 1 మంత్లో కంప్లీట్ చేస్తే ఫైన్, 1 మంత్లో జాబ్ వస్తుంది. 1 ఇయర్లో కంప్లీట్ చేస్తే ఎప్పుడైతే సిలబస్ కంప్లీట్ అవుతుందో అప్పుడే మీకు పూర్తి సబ్జెక్టుల పైన పట్టు వచ్చి ఉద్యోగం వస్తుందండి. సో ఇది మాత్రం ట్రూ. ఓకే, ఐ హోప్ చాలామందికి అర్థమైంది అనుకుంటాను. అయితే ఇక్కడ కొంతమంది అడిగారు, సార్ ప్రిపరేషన్ ప్లాన్ ప్లస్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా చదవాలని చెప్పేసి. దానికోసం మాత్రం వీడియో అండి. మీకేమైనా డౌట్స్ ఉంటే, ఎనీ డౌట్ అండి, నాకు తెలిసిన వరకు, నా అవగాహన వరకు బెస్టే ఇస్తాను. ఎక్కడ కాపీ ఉండదండి. నా అనుభవంతోనే చెప్పడం జరుగుతుంది. తెలుసు చెప్తాను, ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సార్.